Namaste, guys. I was here at this place called Jumbo Pit. That's what it is called as per Google Maps. కానీ జంబో పిట్ అని పేరు ఎవరైతే పెట్టారో తెలియదు, కానీ ఈ ప్లేస్కి అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ డీప్ న్యాచురలీ ఫార్మ్డ్ జంబో పూల్. ఒక పెద్ద సైజ్ జంబో పూల్ లాగా ఉంది. స్విమ్మింగ్ లవర్స్కి అయితే ఇది ఒక మంచి డెస్టినేషన్. ఒక 5 to 6 పూల్స్ వరకు ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియాలో అయితే లొకేట్ అయి ఉంది. పాచిపెంట విలేజ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది. చూసారా, ఇక్కడైతే 4 meters డెప్త్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇలాంటి పూల్ అయితే ఒక 5 to 6 వరకు ఉన్నాయి. మెయిన్ పూల్ ఏదైతే ఉందో జంబో సైజ్లో ఉంది. అండ్ ఇట్ లుక్స్ వెరీ డేంజరస్ అండ్ హ్యూజ్. లోకల్ విలేజెస్ అయితే ఇక్కడ ప్రిమిటివ్ ఫిష్ ట్రాప్ సెట్ చేశారు. ఫిష్ ఏమైనా ఉన్నాయేమో లేదో చూస్తున్నాము. ఉన్నాయా? అలాగే ఉంటాయి కదా. ఎక్కువ వచ్చాయి సరే. చేస్తాను. ఇవి చేపలే, మామూలు కాదు కదా. మామూలు చేపలు. చిన్నవి ఈ ప్లేస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే రోడ్ నుంచి ఒక 200 meters దూరంలో ఉంటుంది. సో ఒక 200 meters అయితే హైక్ ఉంటుంది. ప్రాపర్ ట్రేల్ ఆర్ పాత్ అయితే ఏమీ లేదు. సో యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ వే లైక్ వాట్ వీ డిడ్. ఎనీవేస్, వీ వర్ ట్రైంగ్ టు క్రాస్ దిస్ వాటర్ స్ట్రీమ్ అండ్ మీరు చూస్తే ఇక్కడ రాకీ మధ్య నీటిలో పెద్ద గ్యాప్ ఉంది. సో డెప్త్ అయితే అండ్ ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే ఈ ప్లేస్ డేంజరస్ ప్లేస్ అని అన్నాను. మొత్తానికి ఏదో అలా కష్టపడి స్ట్రీమ్ని క్రాస్ చేసి పైకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక డైవ్ వేద్దాం అనుకున్నాం, కానీ we just thought, is it safe or not? So we asked our underwater diver to jump, but he was also hesitant and we didn't force him as it is not a familiar place. ఇక్కడైతే డెప్త్ చూద్దామని ఒక రాయికి రోప్ కట్టి పూల్లో వేస్తే ఈజీగా 4 meters పైనే ఉంది డెప్త్. ఈ పూల్ అయితే రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే పక్కనే సిచ్యువేట్ అయ్యి ఉంది. కానీ యాజ్ ఐ వాజ్ సేయింగ్ ఎర్లియర్, దేర్ ఇస్ నో ప్రాపర్ పాత్, సో యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ వే. అక్కడ ఉన్న 5 to 6 పూల్స్ డెప్త్ అయితే అన్నీ ఆల్మోస్ట్ అలాగే డీప్గానే ఉన్నాయి. సో ఆర్ senior most professional underwater diver was also not willing to take the risk to explore. Therefore we too did not want to take the risk of getting into the main pit. But regardless of whether you are a good swimmer or not, this place is not meant for swimming. You never know what could go wrong. Considering the risks like depth, water current, unfamiliar surroundings, we felt it's not worth taking the risk at that moment. But surely in the future we will explore the main pit as soon as possible. Anybody wants to join, you're welcome.
రైనీ సీజన్లో ఈ ప్లేస్ విజిట్ చేయడం కొంచెం రిస్కీయే, ఎందుకంటే స్లిప్ అయితే డైరెక్ట్గా పిట్లో ఒకసారి పడితే ఇంకా నానా కష్టాలు పడాలి బయటికి రావడానికి. Anyways, on the way back, we found this fresh kallu toddy, very refreshing and sweet. Please leave a like if you like what you see and subscribe to my channel. Please take care of our nature so it takes better care of our future. Thank you for your time. Take care.